మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా? మహాభారత యుద్ధం 15వ రోజు కౌరవ సైన్యానికి మతిపోగొట్టే వీరుడు ద్రోణాచార్యుడు. ఆయన ఓ అజేయుడైన యోధుడు. ఆయన్ని చంపకపోతే యుద్ధం పాండవులకు విజయం కాదు. అప్పుడు శ్రీకృష్ణుడు ఓ వ్యూహం సూచించాడు. అశ్వత్థాముడు చనిపోయాడని ద్రోణునికి చెప్పాలి అని. అశ్వత్థాముడు అంటే ద్రోణాచార్యుని కుమారుడు. అతనిపై అపారమైన ప్రేమ ఉన్న ద్రోణుడు ఆ వార్త వింటే ఆయుధం వదలగలడని శ్రీకృష్ణుడు చెప్పాడు. భీముడు ఓ ఏనుగును చంపాడు. ఆ ఏనుగుని పేరు కూడా అశ్వత్థామ. అయితే ద్రోణుడు దాన్ని నమ్మలేదు. తన విద్యార్థి యుధిష్ఠుని దగ్గరకు వచ్చి నిజం చెప్పమని అడుగుతాడు. ఎందుకంటే యుధిష్ఠుడు ఎప్పుడూ అబద్ధం చెప్పడు. శ్రీకృష్ణుడు అక్కడే వ్యూహం చేశాడు. యుధిష్ఠుడు చెబుతాడు, అశ్వత్థామ హతః అంటే కాదు, మిగిలిన మాట నరోవా కుంజరోవా అంటే మనిషా లేక ఏనుగో అన్నది చిన్నగా చెప్పాడు. ద్రోణుడు మొదటి భాగమే విని తీవ్ర విషాదంతో ఆయుధం పడేశాడు. అదే సమయంలో దృష్టద్యుమ్నుడు వచ్చి ద్రోణాచార్యుణ్ణి చంపేశాడు. ఇది పాండవుల వైపు చేసిన మోసం, కానీ ధర్మయుద్ధంలో విజయం కోసం అవసరమన్నట్టు చెబుతారు. ఒక గురువును గెలవలేక ఆయన మనసుని చీల్చి ఓడించాల్సి వచ్చిన యుద్ధం ఇది. ధర్మమే ముఖ్యమా లేక మార్గమా అనే ప్రశ్నకి ముసిగిపోయే ఘరాటు ఘట్టం.